మహేష్ కి ఏం చెప్పొప్పించారో కానీ రాజమౌళి సినిమాకి ముందు ఇంత రాడ్ మూవీని అంటగట్టేశారు. హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ పవర్ ఆఫ్ మూవీ లవర్ అండ్ దిస్ ఇస్ వెంకీ. త్రివిక్రమ్ శ్రీనివాస్ సూపర్ స్టార్ మహేష్ బాబు కాంబోలో తెరకెక్కిన థర్డ్ ఫిల్మ్ గుంటూరు కారం ఈ రోజు వరల్డ్ వైడ్ గా భారీ థియేటర్ కౌంట్ తో మంచి ఎక్స్పెక్టేషన్స్ తో రిలీజ్ అయింది. వీళ్ళ కాంబోలో వచ్చిన 2 మూవీస్ బాక్స్ ఆఫీస్ రిజల్ట్ ఎలా ఉన్నా వాటికైతే కల్ట్ ఫ్యాన్స్ ఉన్నారు. ఆ నమ్మకంతోనే సూపర్ స్టార్ రాజమౌళి సినిమాకి ముందు త్రివిక్రమ్ కి ఛాన్స్ ఇచ్చాడు. ఫ్యాన్స్ కూడా త్రివిక్రమ్ పై హోప్స్ పెట్టుకున్నారు. బయర్స్ మూవీని ఎగబడి కొన్నారు. మరి మూవీ ఆ రేంజ్ లో ఉందా లేదా, ఆశలు పెట్టుకున్న వాళ్ళ ఎక్స్పెక్టేషన్స్ కి రీచ్ అయ్యే విధంగా ఉందా లేదా, అసలు మూవీ ఎలా ఉందో ఈ వీడియోలో మాట్లాడుకుందాం పదండి. అంతకంటే ముందు ఒక చిన్న రిక్వెస్ట్, మన ఛానల్ ని కొత్తగా ఎవరైనా విజిట్ చేస్తుంటే ఒకసారి ఛానల్ లోని కంటెంట్ చూసి నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకుని మాకు సపోర్ట్ చేయండి. అండ్ వీడియోని లైక్ చేసి మన ఇన్స్టా పేజ్ ని ఫాలో మాత్రం మర్చిపోద్దు. ముందుగా ప్లాట్ విషయానికి వస్తే చెప్పుకోవడానికి పెద్దగా ఏం లేదు అక్కడ, అయినా చెప్పుకుందాం. కొన్ని కారణాల్లో కనిపించే ఎన్నో కారణాల వల్ల మన సూపర్ స్టార్ అలియాస్ రమణ చిన్నప్పుడే తల్లికి దూరం అవుతాడు. అయితే 25 ఏళ్ల తర్వాత తల్లి సైడ్ నుంచి ఒక కబురు వస్తుంది. మరి తల్లి కొడుకు కలుసుకున్నారా లేదా, కలుసుకుంటే ఎందుకు కలుసుకున్నారనేది మూవీ యొక్క మెయిన్ ప్లాట్. ఎక్కడో విన్నట్టుంది కదా. త్రివిక్రమ్ శ్రీనివాస్ గారి సినిమాలన్నీ బేసిక్ గా ఇలాంటి ప్లాట్ తోనే ఉంటాయి. ఇంట్లో నుంచి వెళ్లిపోయినంత తిరిగి రావడం, చిన్నప్పుడే హీరో ఫ్యామిలీకి దూరం అవడం, ప్రాబ్లం వచ్చినప్పుడు ఆ ఫ్యామిలీ కోసం తిరిగి రావడం, లేదా ఫ్యామిలీతో సంబంధం లేకపోయినా వాళ్ళకి హెల్ప్ చేయడం, బంధాలు బంధుత్వాలు, చిరిగిన జీన్స్ ప్యాంట్లు, బలిసిన పిక్కలు, ఇలా అన్ని ఎలిమెంట్స్ ని కలుపుకుంటూ త్రివిక్రమ్ గారి సినిమాలు చాలా పద్ధతిగా ఉంటాయి. ఈ మూవీ కూడా ఆల్మోస్ట్ అదే రేంజ్ లో ఉంటుంది. అలవైకుంఠపురంలో హిట్ అయింది కదా అని సిమిలర్ స్టోరీ అండ్ సేమ్ క్యాష్ ని పెడితే మూవీ ఆడిస్తుందన్న త్రివిక్రమ్ గారి నమ్మకానికి హ్యాట్స్ ఆఫ్ అంతే. ఓ పక్క మహేష్ బాబు ఫ్యాన్స్ కి ట్రీట్ ఇస్తూ తన పని తను సక్రమంగా చేసుకోవడానికి రెడీ అయితే త్రివిక్రమ్ ఆ ఎనర్జీని ఇలాంటి వేస్ట్ ప్లాట్ కోసం వాడుకున్నాడు. రోజులు మారినా ఇంకా రోజులు మారే ఈ సినిమా నాటి కథలు తీస్తే చూసేందుకు ఓపిక ఎవరి దగ్గర లేదు. త్రివిక్రమ్ గారి సాలిడ్ కథకు తమన్ సాలిడ్ మ్యూజిక్ సింప్లీ వావ్, అసలు మామూలుగా ఇవ్వలేదు. 90mm రాడ్ సర్కార్ వారి పాటే బెటర్ అనిపించింది. ఈ సినిమాలో మ్యూజిక్ అంతా బాగుంది. సీన్ ఎదిరిపోతే టైటిల్ సాంగ్ లో బిట్ ని వేసేయడం, బెదిరిపోయేలా ఉంటే డప్పులు కొట్టి స్కిప్ చేయడం, ఎంతైనా బాలయ్య పవన్ కి చేసే డ్యూటీ మహేష్ బాబుకి చేయడానికి కష్టపడతాడు తమన్. ఫస్ట్ హాఫ్ ఏ సీరియల్ అంటే సెకండ్ హాఫ్ ఇంకా వెబ్ సీరియల్ సాగుతూ ఫస్ట్ హాఫ్ ఏ బెటర్ అనిపించింది. అయినా సినిమాని కంప్లీట్ గా చూడడానికి రీజన్ సూపర్ స్టార్ స్టార్ట్ అయిన దగ్గర నుంచి ఎండ్ అయ్యే వరకు తన ఎనర్జీతో, తన పర్ఫార్మెన్స్ అండ్ స్వాగ్ తో సీట్ లో కూర్చోబెట్టాడు సూపర్ స్టార్. బట్ మహేష్ బాబు డాన్స్ బాగా వేస్తే సినిమా ఫ్లాప్ అన్న సెంటిమెంట్ నుంచి ఈ మూవీ కూడా తప్పించుకునేలా లేదు. అసలు ఎంత దారుణం అంటే మహేష్ కి ఏం చెప్పొప్పించారో కానీ రాజమౌళి సినిమాకి ముందు ఇంత రాడ్ మూవీని అంటగట్టేశారు. ఇక శ్రీలీల చేసే ఓవర్ యాక్షన్ కైతే ఓవర్ యాక్షన్ ఆఫ్ ది ఇయర్ అవార్డు ఇచ్చేయచ్చు అనిపించింది. మరోపక్క డీసెంట్ గా పర్ఫార్మ్ చేసే మీనాక్షిని పెట్టకుండా ఈమెని మెయిన్ లీడ్ లో పెట్టడం త్రివిక్రమ్ చేసిన బిగ్ మిస్టేక్. ఒక సీన్ లో ఒక్కడు సాంగ్ కి డాన్స్ ఇస్తుంది శ్రీలీల. ఒక్కడు కల్ట్ ఫ్యాన్స్ ఎవరైనా ఉంటే బయటికి పోవాల్సిందే. ఇక ప్రకాష్ రాజ్ గెటప్, రమ్యకృష్ణ గారి క్యారెక్టర్ డిజైన్, జగపతి బాబు, సునీల్, రాహుల్ రవీంద్ర అండ్ మురళీ శర్మ ఏం చేస్తారో ఎందుకు చేస్తారో ఆ మాటల మాంత్రికుడికే తెలియాలి. ఇక సినిమాటోగ్రఫీ పర్వాలేదు అనే విధంగా ఉండగా ఎడిటింగ్ వీక్ అనిపించింది. ఆడియో మిక్సింగ్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. యాక్టర్స్ లిప్సింగ్ లోనూ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఓవరాల్ గా మూవీయే పెద్ద ప్రాబ్లం. మూవీకి ప్లస్ పాయింట్స్ అంటే అది వన్ అండ్ ఓన్లీ సూపర్ స్టార్ సీట్లో నుంచి లేచి వెళ్లిపోకుండా ఆపింది ఆయన పర్ఫార్మెన్స్ మాత్రమే. ఇక మిగిలినవన్నీ మైనస్ గానే చెప్పొచ్చు. టెక్నికల్ గా మూవీ యావరేజ్. పర్ఫార్మెన్సెస్ విషయానికి వస్తే మహేష్ బాబు ఒక్కడే మెప్పిస్తాడు. ఇక మిగిలిన వాళ్ళు పర్ఫార్మ్ చేద్దాం అనుకున్నా త్రివిక్రమ స్కోప్ ఇవ్వలేదు. ఫైనల్ గా మూవీ గురించి ఒక్క ముక్కలో చెప్పాలంటే మహేష్ బాబు వన్ మ్యాన్ షో. మరి మూవీకి వెళ్ళొచ్చా లేదా అంటే మహేష్ బాబు కోసం ఒకసారి చూడొచ్చు. బట్ అది కూడా వితౌట్ ఎక్స్పెక్టేషన్స్ మాత్రమే. ఎక్స్పెక్టేషన్స్ తో చూసే వాళ్ళ కోసం అయితే పండక్కి మీకోసం ఇంకా చాలా ఆప్షన్స్ ఉన్నాయి. డోంట్ వేస్ట్ యువర్ మనీ. సో గైస్, దట్స్ ద రివ్యూ ఆఫ్ ది గుంటూరు కారం ఫిల్మ్. మీరు కూడా మూవీ చూస్తుంటే ఎలా అనిపించిందో కమెంట్ చేసి, వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయండి. మరో మూవీ రివ్యూతో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు సైనింగ్ ఆఫ్, పవర్ ఆఫ్ మూవీ లవర్. థ్యాంక్ యూ.